విజయనగరం పట్టణంలో వైఎస్ఆర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. వెంకటలక్ష్మి థియేటర్ సమీపంలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహం వద్ద మాజీ డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్రస్వామి వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వైఎస్ఆర్ పేదల పక్షపాతి అని, పేదల ఆరోగ్యం కోసం ఆలోచించి పథకాన్ని ప్రవేశపెట్టిన మహా వ్యక్తి వైఎస్ఆర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్స్, జిల్లా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు కాలం పనిచేశారనే విషయం మనందరికీ తెలుసు. ఆ రోజు ఆయన తీసుకొచ్చిన ఉచిత కరెంటు వల్ల రైతాంగం అంతా ఈ ఆంధ్ర రాష్ట్రంలో సంతోషంగా ఉన్న రోజులు. అలానే పేద కుటుంబాల్లో ఉన్న వ్యక్తులు పేదవాళ్ళైనా ఉన్నతమైన చదువులు చదువుకోవాలని ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చినదైనా, ఎక్కడైనా ఒక దీర్ఘకాలం వ్యాధులు వస్తే ఆర్థిక స్తోమత లేక ఆ వ్యాధులతోటే మరణించిన ఎన్నో సంఘటనలు ఆయన చూసి ఆరోగ్యశ్రీ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఏ పేదవాడికి ఎంతటి వ్యాధి వచ్చినా ఉచితంగా వైద్యం చేసుకునే అవకాశాన్ని కల్పించిన వ్యక్తి. అటువంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన పాటుపడిన విషయాన్ని ఒక మాట మన అందరం మననం చేసుకోవాలి. ఆయన 76వ జయంతి సందర్భంగా మరి విజయనగరంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, పార్టీ నాయకత్వం, మహిళా, యువజన, విద్యార్థి, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, విజయనగరం పట్టణ మండల పార్టీ నాయకులు, అలాగనే కార్పొరేటర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ హోదాల్లో ఉన్న పార్టీ నాయకులు అందరూ విచ్చేసినందుకు మీ అందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తూ, రానున్న కాలంలో